రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు ఒక విశేషమైన మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా గొప్ప మంత్రం ఇది. ఈ మంత్రాన్ని ఎలా చేయాలి, ఎలా హోమం చేయాలో కూడా విధానంగా చెప్తాను. దీన్ని ప్రత్యేకంగా ఏ హోమం చేస్తే ఎలా జరుగుతుంది, ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎలాంటి లాభాలు అంటే మనకు ఎలాంటివి కూడా జరుగుతాయో, మీకు అనుకున్న కార్యాల విషయాలు జరగాలన్న తర్వాత ఈ హోమానికి విధానికి సంబంధించిన ఈ మంత్రాన్ని నేను వివరంగా చెప్తాను. ఈ అమ్మవారిని వనదుర్గ అమ్మవారిని పిలుస్తారు. ఈ వనదుర్గ మంత్రాన్ని, నేను ఇచ్చే మంత్రాన్ని మీరు యథావిధిగా 4 లక్షల జపాన్ని చేయాలి. 4 లక్షల జపాన్ని మీరు 40 రోజులు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ 40 రోజుల్లో ఈ 4 లక్షల జపాన్ని మీరు ప్రతిరోజు కూడా మీరు మంత్రోచ్చారణ మీరు అయిపోయిన తర్వాత కూడా మీరు యథావిధిగా హోమాన్ని 1000 సార్లు, అంటే ఈ మంత్రాన్ని 1000 సార్లు మీరు హోమం చేస్తుంటే చాలా విశేషమైన ఫలితాలు, అంటే దేంతో ఎలా చేస్తే, ఏ హోమం చేస్తే ఎలా జరుగుతుందో కూడా చెప్తాను వివరంగా. ఈ వనదుర్గ అమ్మవారిని ఆరాధించడం వల్ల ధనధాన్యానికి ఎలాంటి లోటు ఉండదండి. రాజకీయ భవిష్యత్తు, తర్వాత సభవశీకరణం గురించి చాలా ప్రత్యేకమైన ఈ వనదుర్గ అమ్మవారిని ఆరాధిస్తే చాలా విశేషం. ఇదే అమ్మవారి మంత్రాన్ని, ఈ వనదుర్గ మంత్రాన్ని కూడా మీరు 10,000 సార్లు మీరు ఉచ్చారణ, అంటే 10,000 సార్లు జపం చేస్తే ఎవరి శత్రువు గురించి, మీకు శత్రువుతోనే మీకు ఇబ్బంది ఉంటే, మీరు ఎవరు పడితే వాళ్ళు కదండి, మీకు శత్రువు వల్ల మీకు హాని జరిగిందనుకుంటేనే ఈ శత్రువు గురించి మీరు 10,000 సార్లు ఈ మంత్రం చేస్తే శత్రు నాశనం జరుగుతుంది. అలాగే నేను చెప్పే విధి విధానం కూడా కొన్ని సమిధులతోని ఎలా హోమం చేస్తే, ధాన్యంతో హోమం చేస్తే ఏం జరుగుతుంది, తేనెతో హోమం చేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్తాను. చాలా విశేషమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ వనదుర్గ అమ్మవారిని ఆరాధించినట్లయితే ప్రతి ఒక్కటి కూడా మీకు వశీకరణం జరుగుతుంది. ఈ వశీకరణం అంటే ప్రతి ఒక్కటి, అంటే మీకు వశీకరణం కావాలి అంటే మీరు వశీకరణ అంటే ఒక మంచి కార్యక్రమానికి నేను ఉపయోగించుకోవాలి, మంచి కార్యక్రమం నాకు ఉపయోగపడాలి, మంచి దానికి ఒక ప్రజాసేవకు ఉపయోగపడాలి, నలుగురికి ఉపయోగపడాలి, వశీకరణ సంబంధించిన ఈ మంత్రం. కానీ మీరు ఎలా పడితే వాళ్ళకి మీరు దాన్ని వివరంగా దాన్ని యూజ్ చేస్తే చాలా మీకు అనుకోకుండా అనర్థాలైతే ఇబ్బందుల పాలవుతారు. ఈ వశీకరణం అనేది చాలా గొప్పది, అంటే మీకు అనుకూలంగా నలుగురికి ఉపయోగపడే వశీకరణ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా విశేషమైన మంత్రం ఇది. అంటే ఈ వశీకరణం కూడా మీరు ఒక పనికి, ఒక కార్యక్రమానికి నలుగురికి ఉపయోగపడుతుంది, నేను సంఘ సేవ నేను ఒక దానిలో చేయడానికి ఉపయోగపడుతున్న మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. చాలా యోగ్యత ఉన్న మంత్రం ఈ వనదుర్గ మంత్రాన్ని, చాలా విశేషమైన మంత్రాన్ని ఇది నేను ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వనదుర్గ మంత్రాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే కూడా జరుగుతుందని నేను చెప్తాను. ఈ వనదుర్గ మంత్రాన్ని నేను చెప్పే విధంగా కూడా చాలా జాగ్రత్తగా వినండి. నేను దేంతో చేయాలో కూడా చెప్తాను. ఈ 10,000 సార్లు మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళకి చాలా విశేషమైన శత్రు బాధలు, అంటే ఎలాంటి శత్రు బాధలు కూడా తొలుగుతుంది. అలాగే మీరు ఇది ఆదివారం నాడు వరుసగా 10 రోజులు జిల్లేడు సమిధులతో 1000 సార్లు హోమం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆదివారం నుంచి 10 రోజులు మీరు మొదలు పెట్టుకొని ఈ జిల్లేడు సమిధులతో మీరు 1000 సార్లు హోమం చేస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే చండ్ర సమిధులతో మీరు 7 రాత్రులు 1000 చొప్పున మీరు హోమం చేస్తే కార్యాలు సిద్ధిస్తాయి. మీకు ఎలాంటి కార్యాలైనా, అంటే మీకు సిద్ధిగల కార్యాలు, మీకు ఉపయోగపడే మంచిదానికి ఉపయోగ కార్యాలు ఏదైతుంటాయో విజయాలు మీకు సిద్ధి కలుగుతాయి. అలాగే జాజి పువ్వులతో మాత్రం హోమం చేస్తే మీకు సభ వశీకరం కలుగుతుందండి. అంటే సంఘ సేవ సభ ఉంది కదా, మీరు ఒక 10 మందిలోకి వెళ్ళాలి, మీ మాట నెగ్గాలి అనుకుంటే, ఆ సభలో మీ మాట నెగ్గాలి అనుకుంటే ఈ జాజి పూలతో మీరు హోమం చేస్తే మీకు సభ వశీకరణం కలుగుతుంది. అలాగే ధనం, అంటే ధనం మీకు ధనం గురించి కావాలన్నా మీరు చేస్తే చాలా విషయం. ధాన్యంతో మీరు హోమం చేస్తే ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది. అంటే ధాన్యాలతో మీరు హోమం చేస్తే ధనధాన్యాలు కూడా మీకు సమృద్ధి కలుగుతుంది. అలా గరికతో హోమం చేస్తే దీర్ఘాయు, అంటే ఆయుష్, అంటే ఆయుష్ విషయం జాతకంలో మీకు ఆయుష్ ఇబ్బందిగా ఉంది, మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు,
ఆ ఆరోగ్యం వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయంటే ఈ గరికతో హోమం చేస్తే వాళ్ళకు దీర్ఘాయుష్ అంటే ఆయుష్ పెరుగుతుంది. అలాగే తేనెతో హోమం చేస్తే రత్నభరణం అంటే రత్నాలు అంటే మీకు అలాంటి ఆభరణాలు మీకు లభిస్తాయి. రత్నభరణం సంబంధించిన ఆభరణాలు లభిస్తాయి. ఆవు నెయ్యితో హోమం చేస్తే ధనవృద్ధి కలుగుతుంది. ఆవు నెయ్యితో హోమం చేస్తే ధనవృద్ధి కలుగుతుంది. అలాగే ఎవరన్నా ఇంట్లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో చిటికెడు వేలు చూపుడు వేలు అంటే చిటికెడు వేలు చూపు వేలు ఏదైతుందో ఈ ముద్రను వేసుకొని మీరు తాకుతూ అంటే ఈ చిటికెన వేలును చూపుడు వేలు ఈ రెండు వేలుని కలిపి చిటికెడు వేలు చూపుడు వేలు ఈ రెండింటిని కలిపి తర్వాత మీరు ఎవరైతే ఈ మంత్రాన్ని చేస్తారో వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఎలానే ఉన్నా నశించిపోతాయి అంటే నివారణ జరుగుతుంది ఈ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి. అలాగే ఈ మంత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా విని శ్రద్ధగా చేస్తే చాలా విశేషమైన ఉత్తమమైన ఫలితాలు మీరు పొందుతారు. ఈ అమ్మవారి వనదుర్గ మంత్రాన్ని మీరు చాలా అంటే చాలా ఇది అరుదుగా దొరికే మంత్రాన్ని నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. చాలా శ్రేష్టమైన మంత్రము. ఈ మంత్రాన్ని మీరు ఇది ఇప్పుడు చేసినా చాలా విశేషము. అదే ఈ వనదుర్గ మంత్రాన్ని మాత్రము ఆషాఢ మాసంలో మాత్రం చేస్తే మీ జీవితంలో ఏది కావాలనుకున్నా అది నెరవేరుతుందండి. ఆషాఢ మాసంలో చేస్తే ఇప్పుడు చేస్తే మీకు ఇప్పటి నుంచి చేస్తే చాలా విశేషం ఫలితాలు మీకు అన్నిటి విధంగా హోమాల గురించి చెప్పడం జరిగింది. కానీ చాలా ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా చేస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకొని మీరు విధి విధానంగా ఇంట్లో చాలా నిష్టగా ఉండి 40 రోజులు సాధన చేసినట్లయితే చాలా ఉత్తమమైన ఫలితాలు మీ కుటుంబంలో ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది, సకల సంపదలు కలుగుతాయి, ఆయుష్ దీర్ఘాయుష్ పెరుగుతుంది, ఆ ఇంట్లో కుటుంబం సఖ్యత బాగుంటుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం ధూం ఓత్తిష్ఠి పురుషే కిం స్వపీషి భయం మే సముపస్థితం యది శక్య మశక్యం ఆత్మనే భగవతి శమాయ స్వహ. ఓం శ్రీం హ్రీం క్లీం ధూం ఓత్తిష్ఠి పురుషి కిం స్వపీషి భయం మే సముపస్థితం యది శక్య మశక్యం వాతన్మే భగవతి శమాయ స్వహ. ఓం శ్రీం హ్రీం క్లీం ధూం ఉత్తిష్ఠి పురుషి కిం స్వపీషి భయం మే సముపస్థితం యది శక్య మశక్యం వాతన్మే భగవతి శమాయ స్వహ. ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు జపం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. 40 రోజులు సాధన చేయాలని ఈ మంత్రాన్ని చాలా చేస్తే చాలా ఉత్తమైన ఫలితాలు మీ కుటుంబంలో చాలా ఆయుష్ బాధలు ఆయుష్తో ఎవరైతే ఉన్నారో దీర్ఘాయుషులో వాళ్ళకు ఆయుష్ పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఎలాంటి ఉన్నా తొలగిపోతాయి. ధనధాన్య సంపదలు ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మంత్రాన్ని వనదుర్గ మంత్రాన్ని ఆరాధించి అమ్మవారి అనుగ్రహం మీకు పొందాలని ఈ మనసు పూర్తిగా ప్రతి ఒక్కరు చేయాలని ఈ వనదుర్గ అమ్మవారి అనుగ్రహం మీపై ఉండాలని నా మనసు పూర్తిగా అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు ఈ మూల మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. చాలా విశేషమైన మంత్రము. ఇది ఎవరైతే చేస్తారో చాలా వాళ్ళకు ఉత్తమైన ఫలితాలు మీరు తొందరలోనే పొందాలని నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ మంత్రం గురించి కానీ మీకు ఏమైనా సందేహాలు ఉన్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను దానికి సమాధానం ఇస్తాను. మీకు వీలైతే నా నెంబర్కి వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా పర్లేదు, నేను దానికి సమాధానం ఇస్తాను. ఇలాంటి సందేహాలున్నా మీరు అడగండి, నేను దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.